దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం కురుస్తుందని చెప్పింది. తెలంగాణతో పాటు కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు పడతాయని తెలిపారు ఐఎండీ ఆఫీసర్స్. దేశంలో 1971 నుంచి 2020 మధ్య కాలంలో సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు నమోదు కాగా ఈ ఏడాది 105% వర్షపాతం రికార్డు అవుతుందని ఐఎండీ తెలిపింది. ఫస్ట్ ఫేజ్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ బులెటిన్ నివేదికలో నైరుతి పవనాలు అనేవి ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వర్షపాతం కూడా సాధారణం కంటే గణనీయంగా ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కూడా గతంతో పోలిస్తే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సుమారు దేశమంతటా కూడా మనకి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే 104% వరకు కూడా అధికంగా వర్షపాతం అనేది నమోదవుతుంది. సుమారు భారతదేశం అంతా కూడా చూసుకున్నట్లయితే 87 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క నైరుతి పవనాల్లో నమోదయ్యే వర్షంగా చూసుకుంటూ ఉంటాము. సో ఈ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ యొక్క ఎలినో కానీ, లానినా కానీ, ఐఓడి కానీ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల, న్యూట్రల్ ఫేజ్లో ఉండడం వల్ల ఈ రానున్న నైరుతి పవనాల కాలం అనేది మనకి వర్షపాతం అనేది సాధారణం కంటే అధికంగానే నమోదే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వానాకాలంలో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ సుమారు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తారీఖున మొదటి ఫేజ్ ఏ విధంగా ఈ యొక్క నైరుతి పవనాలు ఉండబోతున్నాయి అనేది ఇస్తుంటారు. అట్లాగే సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మే ఎండింగ్లో మళ్ళీ ఒక సెకండ్ ఫేజ్ ఫోర్కాస్ట్ అనేది ఈ యొక్క లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇస్తుంటారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయా పారామీటర్స్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం అంతా కూడా సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగానే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్సెప్ట్ తమిళనాడుకి అలాగే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి కూడా కొంచెం వర్ష సూచన అనేది తగ్గినప్పటికీ కూడా భారతదేశం మిగిలిన భాగాలంతట్లో కూడా సాధారణం కంటే ఎక్కువ స్థాయిలోనే వర్షం నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే లానినా, ఎలినో అనేవి సముద్ర అధ్యయనంలో మనం చూసుకుంటుంటాము. ముఖ్యంగా లానినా ఫేజ్లో ఏమవుతుంది అంటే చల్లటి వాతావరణం అనేది ఉంటుంది. చల్లటి వాతావరణం అనేది అలాగే ఇండియా నుంచి మన ఇండియన్ ఓషన్ నుంచి ఇండియా వైపు వస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇండియన్ ఓషన్లో మనకి ఈ యొక్క చల్లటి గాలులు అనేవి ఎప్పుడైతే అధిక తేమతో వస్తుంటాయో అప్పుడు మనకి భారతదేశం అంతా కూడా వాతావరణం అనేది చల్లగాను కొంచెం వర్ష సూచన అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎలినో తీసుకున్నట్లయితే ఈ లానినాకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. అటు వామ్ వాటర్స్ అనేవి ఉండడం వల్ల అటు మత్స్యకారులకు కూడా దెబ్బ కింద చెప్పుకోవచ్చు. అలాగే మనకు వచ్చేటువంటి సముద్రం నుంచి వచ్చేటువంటి కరెంట్ ఏదైతే భూమి మీదకి వస్తుందో అధిక తేమతో కూడినటువంటి గాలి శాతం తగ్గిపోతూ ఉంటుంటాయి. సో ఈ లానినా ఫేజ్లో మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంటుంది. అలాగే ఎలినా ఫేజ్లో మాత్రం తక్కువ వర్షం అనేది నమోదవుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎలినో, లానినా అనేవి తటస్థంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో దానివల్ల ఈ తటస్థ స్థితిలో ఉండడం వల్ల మనకి నైరుతి పవనాలు అనేవి ప్రస్తుతం చూసుకున్నట్లయితే సాధారణం కంటే కూడా అధికంగానే నమోదయ్యే అవకాశం